వ్యాంగులుగా ఉన్నవారు బహుశా నీ కళ్ళ ముందు కొన్నిసార్లు కనబడచ్చు. వారిని ఇగ్నోర్ చేయాలనో లేదా వారిని ఏదో విధంగా హీనపరచాలనో కాదు కొన్నిసార్లు దేవుడు వారిని ముందుంచేది. అయా, వారికి లేని అవయవాలు నీవు నాకు ఇచ్చావు ప్రభువా, వీటిని నీ కోసం వాడడానికి సహాయం చేయ ప్రభు అని ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? ఈరోజు నీకు ఇచ్చిన అందమైన కళ్ళు దేవుడు ప్రపంచంలో అనేక మంది అందుల్లో ఏవైనా ఒకరికి ఇచ్చి ఉంటే వారు ఏనాడో బైబిల్ని చాలాసార్లు చదివి ఉండేవారేమో. దేవుడిని కళ్ళు ఇచ్చాడనే కదా కొన్నిసార్లు వ్యర్థమైన నవలలు, వ్యర్థమైన సినిమాలు చూస్తూ ఆ కళ్ళను పాపానికి వినియోగిస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చిన వినికిడి శక్తి ఎవరైనా వినలేని వ్యక్తికి గనక దేవుడు ఇచ్చి ఉంటే ఈ పాటికి ఆదివారం ఒక మెసేజే కాదు 2-3 ప్రసంగాలు వినేవారేమో. దేవుని వాక్యం నిరంతరంగా వారు వినేరేమో. నీకు ఇచ్చిన కాళ్ళు మరి ఎవరికైనా దేవుడు ఇచ్చి ఉంటే సమయానికే దేవుని ముందరని పరిగెత్తుకుని వచ్చేవారేమో వాళ్ళు. డు యు నో యువర్ ప్రివిలేజ్? డు యు నో యువర్ బ్లెస్సింగ్? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నీకు తెలుసా? రోడ్ల మీద అనేక సందర్భాల్లో కనీసం గూడు లేక ఫ్లైఓవర్ల కింద రోడ్ల మీద అలా పడుకుని ఈగలు ముసురుతూ ఉంటే డు యు నో హౌ బ్లెస్డ్ యు ఆర్? నీకున్న మంచాన్ని బట్టి కంప్లైంట్ చేస్తున్నావు, మాసిపోయిన దుప్పటను బట్టి కంప్లైంట్ చేస్తున్నావు, కానీ డు యు నో అవి లేని కూడా చాలామంది ప్రపంచంలో ఉన్న విషయం నీకు తెలుసా?